హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాం. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకంలో అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. దేవుని కృపను బట్టి, దేవుని కాపుదలను బట్టి మేము ఈ రీతిగా మా తల్లిదండ్రుల సంఘంకి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన వీలుని బట్టి, కృపను బట్టి దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాం. అలానే మరి క్రైస్తవ కుటుంబంగా, దేవుని పిల్లలుగా మీతో కలిసి దేవుని ఆరాధించడానికి మాకు దేవుడు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యం కొరకై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అలానే మా కొరకు మేము దూరంలో ఉన్నా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా అవసరం కొరకు మేము చేసిన ప్రార్థనలను బట్టి మీకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సో వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినం వాక్యము ఇర్మియా గ్రంథం నుంచి 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. చాలు. సో ఇంగ్లీష్లో ఏమంటుందంటే స్టాండింగ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అంటే, క్రాస్ రోడ్స్ అంటే మామూలు రెండు ప్లేస్ వచ్చినప్పుడు రెండు మార్గాలు కాకుండా 3 మార్గాలు లేదా 4 మార్గాలు పడుతున్నాం. ఒక జంక్షన్ అంటారు కదా, అట్లా క్రాస్ రోడ్స్లో నిలబడి ఉండి ఏ మార్గంలో వెళ్ళాలి అనే దాని గురించి ఇర్మియా గారు యూదా జనాంగానికి దేవుని ప్రేరేపణ ద్వారా ఈ వాక్యం రాశారు. సో మనం జీవితంలో జీవించేటప్పుడు అనేకమైన నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని నిర్ణయాలు ఈ రోజుకే సరిపోతాయి. ఇవాళ మనం ఏ భోజనం చేయాలి, అది ఏ కూరగాయలు వండుకోవాలనేది ఇవాళకి సరిపోతుంది. కొన్ని నిర్ణయాలు బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి, అంటే సుదూర పరిణామాలు ఉంటాయి. పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరిని చేసుకోవాలి, ఎందుకంటే జీవితాంతం వాళ్ళతోనే కలిసి ఉంటాం. లేకపోతే చదువుకోవాలి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎటువైపు వెళ్ళాలి, ఇంజనీరింగా, డాక్టరా, కలెక్టరా, లేకపోతే టీచరా, దాని విషయంలో మనం తీసుకునే నిర్ణయం సుదూర పరిణామాలు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఉన్న వాక్యం ఏంటంటే యూదా జనాంగం 4 కూడల మధ్య ఉన్నప్పుడు యెహోవా వారితో ఏమని సెలవిస్తున్నాడంటే, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకున్నది, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. సో యూదా జనాంగము ఈ అధ్యాయం కాంటెక్స్ట్ నేర్చుకోగలిగితే, యెషయా అనే రాజు ఆ టైంలో రాజుగా ఉండేవాడు. ఆయన 8 ఏళ్లకు రాజు అయ్యాడు, 31 ఏళ్ళు పరిపాలించాడు. కాకపోతే ఆయన పరిపాలనలో కొంతకాలం అయిన తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రం వాళ్ళకి దొరుకుతుంది. అప్పటి వరకు వాళ్ళు దేవునికి దూరంగా ఉంటారు. లోక సంబంధమైన ఐడల్స్తో, విగ్రహాలతో పూజిస్తూ ఉంటారు, దేవునితో సహవాసం లేకుండా ఉంటారు. కానీ కొంతకాలానికి ధర్మశాస్త్రం దొరుకుతుంది. అప్పుడు రాజుగారు దేవుని భయం ద్వారా ఆ విగ్రహాలన్నింటినీ పాడు చేసి దేవుడి దగ్గరికి రమ్మని రాజ్యం అంతటినీ చెప్తాడు. మంచిదే, కానీ మరలా కొంతకాలానికి వాళ్ళు తిరిగి దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉంటారు. సో అట్లా దేవునికి దూరంగా వెళ్ళిన పరిస్థితిలో యెహోవా దేవుడు ఇర్మియా గారిని ఏర్పరచుకుని
ఈ మాటలు యూదా జనాంగానికి చెప్తాడు. సో మనం కూడా మనము అన్ని సంవత్సరాల క్రితం మనం యూదా జనాంగం వాళ్ళతో లేకపోయినా మనము ఈ టైంలో, ఈ కాలంలో మనము కూడా మన ప్రతి జీవితంలో అనేకమైన మార్గాలు, అనేకమైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి మనం నిర్ణయం తీసుకునేటప్పుడు మనము పురాతన మార్గంలో నడుస్తున్నామా, మేలు కలుగు మార్గంలో నడుస్తున్నామా అనే దాని ద్వారా మనం నిర్ణయం తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయంలో కొన్ని శత్రువులు మనకి అగెనెస్ట్గా పనిచేస్తాయి. ఏమేమి శత్రువులు మనుషులకు ఉన్నాయి చెప్పండి? ఒకటి శరీరము, రెండోది సాతాను, మూడు లోకం. సో ఆ మూడు ప్రతిసారి మనకి ఏదో ఒక ఆటంకము, అడ్డము తీసుకొచ్చి మేలైన మార్గంలో మనం వెళ్ళకుండా, పురాతన మార్గంలో మనం వెళ్ళకుండా ఇంకొక మార్గంలో మనం వెళ్ళాలని మనకి ఆలోచన ఇస్తూ ఉంటుంది. సో ఈ దినం మనం ఏం నేర్చుకుందామంటే మేలైన మార్గం అంటే ఏంటి, మనం అందులో ఎలా నడవగలము, మేలైన మార్గంలో నడవకపోతే వచ్చే పరిణామాలు ఏంటి, నడిస్తే వచ్చే పరిణామాలు ఏంటి, లేదా ఎలా నడవాలి అనే దాని గురించి ఈ దినం నేర్చుకుందాం. సో మొదటిగా పాత నిబంధనలో యెహోషువ గారు తెలుసు కదా. సో యెహోషువ గారు ఇశ్రాయేలీయులందరినీ షెకెము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక కూడలిలో నిలబడి ఉన్నారు. వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. యెహోషువ 24:15 చదివితే ఏమన్నా? యెహోషువ 24:15. నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమ్మోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము అనేది. చాలు. సో ఇశ్రాయేలీయులకి ఆయన రెండు మార్గాలు ఇచ్చాడు. మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో మీరు కోరుకోండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాను. సో ఆయన క్లియర్గా ఆయన డెసిషన్ తీసుకున్నాడు, ఆయన నిర్ణయం తీసుకున్నాడు, కానీ ఇశ్రాయేలీయులకి ఆప్షన్స్ ఇచ్చాడు. అట్లానే ఇంకొద్దిగా ముందుకు వెళ్తే 1 రాజులు 18:21లో ఏలియా గారు ఇదే విధంగా ఆయన దేవుని పిల్లలైన వారికి 2 ఆప్షన్స్ ఇస్తారు. వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలి. 1 రాజులు 18:21. మీరు 2 దాంట్ల మధ్య తడబడుచుందరు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయి అప్పుడు సో ఇక్కడ ఏమంటున్నారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలుదేవుడైతే ఆయన అనుసరించండి. సో వాళ్ళకు కూడా ఒక నిర్ణయం అనేది ఉంది. ఎటువైపు వెళ్దాం, దేవుడి వైపు వెళ్దామా, బయలు వైపు వెళ్దామా? సో ఈ రీతిగా మనం చదువుకున్న వాక్యంలో చూసుకుంటే అసలు పురాతన మార్గం అంటే ఏంటి, మేలు కలుగు మార్గం అంటే ఏంటి? అట్లానే ఏమన్నారు? పురాతన మార్గం గురించి విచారించుడి. ఎవరిని విచారించాలి? మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోమన్నారు. ఎవరిని అడగాలి? సో ఆ విషయాలు మనం ధ్యానించుకుంటే పురాతన మార్గము, మేలు కలుగు మార్గం అనేది మన యొక్క బైబిల్లో రాసింది. సో దేవుడు మనకి చేతిలో ఇచ్చిన బైబిల్ 1600 సంవత్సరాల వ్యవధిలో దేవుడు 40 మందిని ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాక్యం రాయించారు. ఆయన యొక్క సొంత మాటలు మన చేతికి ఇచ్చి మనము పురాతన మార్గంలో, మేలైన మార్గంలో నడవడానికి ఆయన మనకి వాక్యం ఇచ్చారు. ఇప్పుడు పశువుల కాపరులు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, చేపలు పట్టే వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు, రాజులను ఏర్పాటు చేస్తున్నాడు, ప్రవక్తలను ఏర్పాటు చేస్తున్నాడు. వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని ఆయన మాటలు మనకి చేతిలో దేవుడు ఇచ్చాడు. దాని ద్వారా మనము పురాతన మార్గం ఏది, మేలైన మార్గం ఏదని తెలుసుకొని
దానిలో నడవడానికి దేవుడు మనకి బైబిల్ మనందరికీ చేతిలో ఇచ్చాడు. ఇప్పుడు మీ అందరూ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా. సో మనకి ఏదైనా పుస్తకం కావాలంటే స్కూల్లో లైబ్రరీలో తీసుకుంటాం. లైబ్రరీలో తీసుకుంటే ఏమవుతుంది, తీసుకుని మనమే ఉంచుకోం కదా, కొంతకాలానికి తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే ఏం చేస్తారు, ఫైన్ వేస్తారు. బైబిల్ ఏంటి, మన చేతిలో ఎప్పుడూ ఉండదు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి ఎప్పుడు కావాలంటే అప్పుడు బైబిల్ ఉంటుంది. మనం ఎంత కావాలంటే అంత చదువుకోవచ్చు. సో మనం పురాతన మార్గం మేలైన మార్గంలో నడవాలి అంటే మనం బైబిల్ అంత చదువుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. కీర్తనల గ్రంథంలో ధర్మశాస్త్రము చదివే దాని గురించి, ఆనందించే దాని గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి. నేను త్వరగా చదువుతాను, తీయాల్సిన అవసరం లేదు. మొదటి అధ్యాయం కీర్తనలు అందరికీ తెలుసు కదా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలువల యోరణ నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఉండదు. అతడు చేయడానికి సఫలమైన. సో పురాతన మార్గం మేలైన మార్గంలో నడిస్తే ఏమన్నారు, మన ఇర్మియా గ్రంథంలో నెమ్మది కలుగుతుందని చెప్పారు. అట్లానే ఇక్కడ కూడా అతడు చేయడానికి సఫలమగును అని చెప్తున్నాను. అట్లానే ఒక పాట పాడుతున్నాం, 119, 105 ఏమంటుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అట్లానే 119 చివరి వచనం చూస్తే, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచిపోవడం. సో ఇక్కడ ఏంటంటే, తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచింది అని దావీదు గారు ఏ విధమైన జ్ఞానంతో చెప్తున్నాడంటే, ఆయన ధర్మశాస్త్రం ప్రతిరోజు ధ్యానిస్తున్నాడు కాబట్టి ఆయన తప్పిపోయాడని తెలుసుకున్నాడు. ధర్మశాస్త్రం ధ్యానించలేదంటే మనం వెళ్ళే మార్గమే కరెక్ట్ అనుకున్నాం. సో కాబట్టి ఆ ధర్మశాస్త్రం మనం ప్రతిదినము చదువుకుని దానిలో ఉన్న లోతైన విషయాలు గ్రహించుకోగలిగితే మనం పురాతన మార్గంలోనికి వెళ్ళగలము, మేలైన మార్గంలోనికి వెళ్ళగలము. అప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. సో ఈ పురాతన మార్గం ఏంటి? సో బైబిల్ చదివితే మనకి పురాతన మార్గం తెలుస్తుంది. అసలు ఈ పురాతన మార్గం ఏంటి అంటే, పురాతన మార్గము మేలైన మార్గము యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఇలా చదువుకున్నాం కదా. యోహాను 16:6 ఏమో చెప్తాడు, నేనే మార్గమును సత్యమును జీవము. సో ఆయనతో నడిచి ఆయన్ని మనం వెంబడించినప్పుడు మనము ఆ యొక్క పురాతన మార్గంలో మేలైన మార్గంలో నడువగలము. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మనకు నిత్య జీవము, ఆయన ద్వారానే మనకు సమాధానము, నెమ్మది, ఆయన ద్వారానే మనకు విశ్రాంతి కలుగుతుంది. మత్తయి సువార్త 11:28 అందరూ తెలుసు కదా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసి. నేనే మార్గము, నా ద్వారానే లోపల ప్రవేశించిన ఎడల. నేనే ద్వారము, నా ద్వారానే లోపల ప్రవేశించిన ఎడల. సో ఈ మేలైన మార్గం, పురాతన మార్గము, నెమ్మది కలిగే మార్గము ఎవరన్నా నడిచారా మనకంటే ముందు? బైబిల్లో చాలా మంది నడిచారు. ఇప్పుడు మనం ఒక ఎవరు వెళ్ళని ప్రదేశంకి వెళ్ళామనుకోండి, దారి ఏంటో తెలియదు. సో మనం కొత్తగా నడిస్తే మన అడుగులను బట్టి దారి పడతాం. ఒక 4-5, 10 మంది, ఒక 100 మంది వెళ్ళారనుకోండి, దారి బాగా కొట్టబడి మనకి క్లియర్గా కనపడుతుంది. కన్ఫ్యూజన్ రాకుండా, ఇదిగో మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళి అటు తిరిగి ఇటు వెళ్ళాలి అనేది ఉంటుంది.
సో అలానే ఈ మేలైన మార్గము, పురాతన మార్గము, నెమ్మది కలిగే మార్గము బైబిల్లో అనేక మంది ఆ మార్గంలో నడిచారు. కానీ ఒకటి మనం ఇది గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మేలైన మార్గం, పురాతన మార్గంలో వెళ్ళాలంటే బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని ఆదివారం చేర్చుకొచ్చి వెళ్తున్నాం అనుకుంటే కుదరదు. దేవుడు వాక్యంలో ఏం చెప్పాడంటే, ఆయన్ని వెంబడించాలంటే, ఆ ద్వారంలో మనం నడవాలంటే ఇరుకైన మార్గంలో నడవాలి. మనకున్న సమస్తము వదులుకొని ఆయనను వెంబడించాలి. సో 2 వాక్యాలు చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రవేశించుడి. ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొని వారు కొందరే. సో మనల్ని ఇరుకు ద్వారమున ప్రవేశించమన్నారు. ఇరుకు ద్వారం ఎలా ఉంటుందంట? వెడల్పుగా ఉండకుండా, విశాలంగా ఉండకుండా ఎక్కువ మంది అందులో వెళ్ళరు. సో జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది. దాని కనుక్కుని వారు కొందరే. అంటే ఒకటి దారి ఇరుగ్గా ఉన్నది, కనుక్కునే వాళ్ళు కొందరే. సో మేము ఇండియా రాకముందు కొన్ని దినాలు దేవుని కృపను బట్టి టర్కీ అనే దేశంలో మేము గడిపాము. ఆ దేశంలో మనకి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటాయి కదా, ఎఫెసు, స్ముర్ణ, అట్లా లవోదికాయ వరకు. సో ఆ 7 సంఘాలు అక్కడ ఎవరు లేరు, కానీ ఆ పురాతనమైన ప్రదేశాలన్నీ మేము చూడడానికి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలయాలు ఉన్నాయి, లేకపోతే మన ప్రకటన రాసిన యోహాను గారి సమాధి కానీ, లేకపోతే వాళ్ళు ఆ టైంలో ఏ విధంగా జీవించేవాడు అనే ప్రదేశాలు మేము తిరగలిగాము. సో ఒక ప్రదేశంలో మేము ఎఫెసు అనే ప్లేస్కి వెళ్ళే దగ్గరలో మన యోహాను గారి సమాధి ఉంది. సో ఆ ప్రదేశానికి మేము వెళ్దామని అక్కడ లోకల్గా కార్ ఒకటి రెంట్ తీసుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాము. సో గూగుల్ మ్యాప్స్ తెలుసు కదా, డ్రైవ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కార్లో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ ఈ సంత తిరగాలి, అటు తిరగాలి అనుకుంటూ వెళ్తామంటే కొంతకాలానికి ఏమైందంటే రోడ్డు ఇక్కడ చూపిస్తుంది కానీ రోడ్డు లేదు. అక్కడ ఏవో మెట్లు ఉన్నాయి, బాగా కొండ పైకి ఉంది. సరే ఇదేదో మ్యాప్స్ పొరపాటు అయిందేమో, మనం కార్ ఇక్కడ పార్క్ చేసి మనం నడుద్దాంలే, కొద్దిగా దూరమే కదా అనుకుని మేము కార్ పార్క్ చేసాం. సో మేము ఇట్లా కొండ ఎక్కే పరిస్థితిలో మెట్లు ఎక్కి, రోడ్డు కూడా అట్లా బాగా ఎక్కువగా ఉంది, నడుద్దామనే పర్లేదని నడుస్తాము. ఎంత నడుస్తున్నా మాకు ఆ బిల్డింగ్ పెద్ద ఏమంటారు వాల్, బౌండరీ వాల్ కోట లాగా కనపడతా ఉంది, కానీ మాకు ఎంట్రన్స్ తెలియదు. నడుస్తా ఉన్నాం, అక్కడ లోకల్ టర్కీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఇది యోహాన్ గారి సమాధి ఇదేనా అంటే ఇంక పదని అంటున్నాం. పిల్లలేమో ఇంక మేము వలసిపోయాము రాలేమంటున్నారు, కానీ పర్వాలేదు నడవండి కొద్దిగా వచ్చేసామని చెప్తా ఉన్నాం. సో వెళ్ళి ఎంతసేపు వెళ్ళినా రావట్లేదు. కొంతసేపటికి ఏమైందంటే సరే ఇక ఫైనల్గా అది గేట్ లాగా కూడా లేదు, చాలా చిన్న ద్వారం. మా బాబు 4 ఏళ్ళు, మా బాబు కేవలం పట్టేంత తన యొక్క ఎత్తు, తన యొక్క వెడల్పు పట్టేంత ఒక ప్రదేశము అట్లా లోపలికి వెళ్ళడానికి ఉంది. సో వీళ్ళు ద్వారం ఇట్లా పెట్టారేమో, మనం క్రైస్తవులుగా ఇరుకు ద్వారంలో వెళ్ళాలి అనే దానికి సాదృశ్యంగా ఇట్లా పెట్టారేమో అనుకుని మేము కూడా దేవునికి వందనాలు చెల్లించి 4 అందులో ఎట్లాగో ఇరుక్కుని వెళ్ళాం. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మేము గ్రహించింది ఏంటంటే, ఇటు అసలు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వచ్చేవాళ్ళంతా టూరిస్ట్ బస్సుల్లో కొన్ని వేల మంది ఇంకొక విశాలమైన మార్గంలో వస్తున్నారు. అటు అవతల ఇంకో గేట్ ఉంది, బాగా విశాలమైన గేటు. మేము లోపల 2 అడుగులు వేసేదానికి ఒక బస్సులో ఒక 100 మంది దిగి మాకంటే ముందు నడుస్తున్నారు. సో అమూల్య ఏమందంటే, ఏంటి మనం ఇటు వచ్చేమో, నువ్వు సరిగ్గా చూడలేదేమో, మ్యాప్ అటు వెళ్ళాల్సింది పొరపాటున అనుకున్నాను. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, విశాల మార్గంలో వచ్చే వాళ్ళకి ఇరుకైన మార్గం కనపడకుండా ఈ పక్కన ఎక్కడో ఉంది. సో మాకు ఆ విధంగా దేవుడు మాకు ఒక లెసన్ నేర్పించాడు. బట్ ఇక్కడ మనం చూసుకున్న వాక్యం కూడా ఏంటంటే, ఇరుకైన మార్గం విశాలంగా ఉండదనేది ఒకటి, బట్ దానిని కనుగొనే వారు కొందరే అనే విషయము మేము ఫస్ట్ హ్యాండ్గా ఎక్స్పీరియన్స్ చేయగలిగాం. అది మన స్పిరిచువల్గా ఇరుకు మార్గం కాకపోయినా ఫిజికల్గా చూడగలిగాం. సో దాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లించాను.
బట్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం మేలైన మార్గము పురాతన మార్గంలో నడవాలి అంటే అది ఈజీగా నడిచే పద్ధతి కాదు. మనము ఇంగ్లీష్లో పదం ఏముంటుందంటే అన్వేవరింగ్ కమిట్మెంట్ అనుకుంటాం. దాన్ని తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేస్తే తిరుగులేని నిబద్ధత అనే పదం వస్తుంది. సో మనం దేవునితో గట్టిగా పట్టుకుని నడవగలిగితేనే మనం మేలైన మార్గంలో వెళ్ళగలం. యేసయ్య దారిలో ఎడారి లేదు, యేసయ్య దారిలో ఎడారి లేదు, ఇరుకైన దారిలో కరువైన దారిలో, ఇరుకైన దారిలో కరువైన దారిలో, సాతాన ఖడ్గముతో బయలుదేరాలి, ప్రభుని చేరాలి. సాతాన ఖడ్గముతో బయలుదేరాలి, ప్రభుని చేరాలి. రేగిత వల్లలో వేయేది సోవలో, యేసయ్య నేల మరచు. అయ్యయ్యో జనములో సో ఈ మార్గంలో నడిచేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువే చెప్పారు కదా, లూకా 9వ అధ్యాయంలో ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు కానీ మీరు ఇంటికెళ్ళినప్పుడు చదువుకోండి. లూకా సువార్త 9వ అధ్యాయము 57 నుంచి 62లో ఏముంటుందంటే, ముగ్గురు మనుషులు దేవుని దగ్గరకు వచ్చి ఆయన వెంబడించాలనుకుంటారు. అప్పుడు వెంబడించడంలో ఉన్న కష్టమైన పరిస్థితులు ఏవో దేవుడు వాళ్ళకి చెప్తాడు. టైం ఉన్నప్పుడు చదువుకోండి. మనం అదే విషయాన్ని లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక వచనం చూద్దాం. లూకాసు వార్త 14:26 ఎవరైనా తీస్తే చదవండి. ఎవడైనాను చాలు చదవండి. అవశ్యం చదవండి. చాలు. సో మనం దేవుడిని వెంబడించాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా, మన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, మన సొంత ప్రాణములు కూడా ద్వేషించకుంటే మనము ఆయన శిష్యులం కాలేము. సో దానియేలు గారు మీకు గుర్తున్నాడు కదా, దానియేలు సింహ సింహభోనం వస్తుంది. సో ఆయన సింహభోనంలోకి ఎందుకు వెళ్ళాడు? మనం వెళ్ళగలమా? అటువంటి విశ్వాసం అనుకుందా? ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణాలను ద్వేషించుకుని ఆయన సింహభోనంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేవుని కొరకు నేను నిలబడతాను, దేవుని నామంనే నేను పూజిస్తాను, ఇంకా వేరే ఏ నామను పూజించను, నా ప్రాణం తీసుకున్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే దేవుని కొరకే నేను జీవిస్తున్నాను. అలానే పౌలు గారు కూడా అపోస్తల కార్యములు 20:24లో ఏమంటారంటే, నేను ప్రభు అయిన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టుకోవాలని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునట్లేదు. సో ప్రాణము లెక్క చేయకుండా వెళ్ళడం అంటే ఈజీ కాదు. మనం చదవడానికి ఈజీనే, కానీ మనం ఏదైనా అపాయం దూరంగా ఉందనుకోండి, మనం ఒకటి భయపడతాం, రెండు అందరికి చెప్తాం అయ్యో ఎట్లాగా అని. మనం ఆ అపాయం నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు, దానియేలు గారు వాళ్ళ యొక్క ప్రాణమును లెక్క చేయకుండా దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు నిలబడ్డారు. ఇలాగ అన్వేవరింగ్ కమిట్మెంట్ అని చెప్పాను కదా, అట్లా ఇంకొంతమంది ఉన్నారు. డీటెయిల్ కాకుండా దానికి కాంట్రాస్ట్గా సూపర్ఫిషియల్గా కమిట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. డీటెయిల్గా వెళ్ళాలి కానీ ఇద్దరి గురించి క్విక్గా చెప్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చదవద్దు, నేను చెప్తాను. ఒక యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు ఉంటాడు. సో ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మంచి మార్గం ఎలా నడవాలి అనే విషయం అడుగుతూ ఉంటాడు. దేవుడికి ఈ ఆజ్ఞలన్నీ పాటించుకుంటాడు. ఆయన నేను అన్ని చేస్తున్నాను, ఏమి ఇబ్బంది లేదంటాడు.
తర్వాత దేవుడు ఏమంటాడు, నీకున్న సమస్తము అమ్మివేసి వెంబడించమంటాడు. ఆయన ఏం చేస్తున్నప్పుడు తప్పుడు అమ్ముతాడా? మొత్తం అమ్మలేడు. ఎందుకంటే దేవునితో ఆ యొక్క తిరుగులేని నిబద్ధత ఆయనకు లేదు. దేవునిలో దృఢముగా నాటపడలేదు. లోతైన అనుభవం ఆయనకు లేదు. పైపైన ఎదుగో ఇది చేయాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, లేకపోతే ఎదుగో దేవుని ఆజ్ఞల్లో నడవాలనుకున్నాడు. కానీ ఆ యొక్క నిజమైన క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయనకున్న ధనమును విడిచిపెట్టలేకపోయాడు. అట్లానే యూదా ఇస్కరియోతు గారు ఉన్నారు, తెలుసు కదా. ఆయన దేవుని యొక్క 12 మంది శిష్యులలో ఒకరిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఎంత భాగ్యం అది! దేవునితో స్వయంగా పక్కన ఉండి ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఆయనతో పాటు నడిచి ఆయన మాటలు స్వయంగా ఫస్ట్ హ్యాండ్ మనకి మళ్ళీ ఇంకొకరు ఎవరో చెప్పారు విన్నది కాదు. ఆయన డైరెక్ట్గా దేవునితో నడిచిన ఆయన. కానీ ఏమైంది, చివరిలో వచ్చినప్పుడు మరి ఆయన యొక్క డబ్బు మీద ఆశ కానీ లేకపోతే పలుకుబడి వల్ల ఆశ కానీ దేవునిలో దృఢంగా ఉండలేక ఆయన పడిపోయాడు. సో ఈ పురాతన మార్గంలో, మేలైన మార్గంలో, నెమ్మది కలిగే మార్గంలో నడవాలి అంటే మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునిలో దృఢంగా ఉంటేనే మనం ఆ మార్గంలో వెళ్ళగలం, లేదంటే మనం పక్కకు వచ్చేస్తాం. సో ఇందాక నేను చెప్పినట్టు వాక్యము ప్రతిదినం చదువుకుంటే దేవుడు మనకి ఏం చెప్తున్నాడో మనము వినగలము, మనం నేర్చుకోగలము, లోతైన అనుభవంలోనికి వెళ్ళగలము. అంతేకాకుండా ప్రార్థన కూడా ప్రతిదినం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే దేవుడితో మనకు సహవాసం ఉంటుంది. ఇప్పుడు మనం దేవుడిని నిజంగా తెలుసుకోవాలనుకోండి, మనకి స్నేహితులు ఉన్నారు. కొత్తగా ఎవరన్నా స్కూల్లో కాలేజీకి వెళ్ళారనుకోండి, మనకి స్నేహితులు పరిచయం అవ్వాలంటే మొదటి కొన్ని రోజులు హలో అంటే హలో అనుకుంటాం. తర్వాత నెమ్మదిగా మన యొక్క పర్సనాలిటీని బట్టి మనకి ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ళతో స్నేహితం చేస్తాం. బట్ మనం బాగా దగ్గరగా ఉన్నాం అనుకోండి, మన గురించి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది. అట్లానే మనం దేవుడిని నిజంగా తెలుసుకోవాలంటే ప్రతిదినము వాక్యం చదివి ప్రతిదినం ఆయనతో ప్రార్థన చేస్తే మనకి మన స్నేహితులతో, మన ఏమంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, తెలుగులో పదవులేమో ప్రాణ స్నేహితులు అంటారు కదా, అట్లా యేసు ప్రభు మనతో ప్రాణ స్నేహితుడిగా ఉండాలి అంటే, అటువంటి అనుభవం మనకి రావాలి అంటే మనం వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటే అంచెలంచెలుగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళగలం. ఇందాక 3 వాక్యాల్లో ఒక వాక్యం చదివారు. ఎఫెసీ 1:17-19 ఎవరైనా తీస్తే చదవండి. ఎఫెసీ 1. ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ 4 విషయాలు అందులో ఉన్నాయి మనం గ్రహించుకోగలిగితే. ఒకటి, ప్రభువు గురించి ఉన్న నిరీక్షణ ఎటుదో మనం నేర్చుకోగలము. మన మనోనేత్రములు తెరవబడినప్పుడు మహిమైశ్వర్యం ఎటుదో నేర్చుకోగలము. తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎటుదో తెలుసుకోగలము. తను తెలుసుకున్నట్టు, దేవుని తెలుసుకున్నట్టు మనకి జ్ఞానము, ప్రత్యక్షత కలిగి ఉండాలి. సో అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళగలమా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఏదో ఆదివారం వచ్చాము, చర్చికి వెళ్ళాము, లేకపోతే స్వస్థాలకు వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, వాక్యం చదివాము, ప్రార్థన చేస్తున్నాము, ఈ రోజుకి అయిపోయింది కానీ మన పనులు మనం చేసుకుందాం అని అనుకుంటున్నామా? లేకపోతే మహిమైశ్వర్యం అనేది మన లోక సంబంధమైన ఆస్తులు కాకుండా పరలోక సంబంధమైన ఆస్తుల వరకు మనం ప్రతిదినం పోరాడాలి. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, మత్తయి సువార్త 6:19 ఏముంటుందంటే, నేను చెప్తాను, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ ధనమును కూర్చుకుని
అక్కడ చిమెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. సో మనం దేవుడితో నడవాలంటే మన మనస్సు లోక సంబంధమైన వాటి యందు, ధనము యందు, లోక సంబంధమైన ఆస్తి యందు ఉంటే మన దేవుడితో నడవలేదు. ఏమన్నారు? నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడే ఉంటుందన్నారు. అంతేకాదు, నేను మొన్న శుక్రవారం స్వస్థాలకు వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నారు? తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఏంటిదో, మన దేవుడు ఎంత శక్తి గలవాడు, మితము లేని, అపరిమితమైన అంటే మెజర్ చేయలేని అపరిమితమైన మహాత్మ్యం ఏంటిదో మనం గ్రహించాలి అంటే లోతుగా దేవునిలో ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మన పాపంలో కొరకు చనిపోయి మూడవ నాడు తిరిగి లేపడ్డాడంటే దీనివల్ల దేవుని యొక్క శక్తి వల్ల, ఆయన ఎంత శక్తివంతుడు అనేది దేవుడు పునరుద్ధరణై తిరగడం ద్వారా అది బయటపడింది. అట్లానే మనకి ఏదైనా అవసరం వచ్చినా, మనకి స్వస్థత కావాలన్నా, మనకి ఉద్యోగం కావాలన్నా, వివాహం కావాలన్నా, లేకపోతే గడ్డు సమస్య ఏదైనా ఉన్నా, ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని యొక్క శక్తి అపరిమితమైన మహాత్మ్యం అనేది మనం తెలుసుకుంటున్నాం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే పురాతన మార్గం అంటే ఏంటి, మేలైన మార్గం అంటే ఏంటి, ఎక్కడ విచారించాలి, ఎవరిని అడిగి తెలుసుకోవాలి, ఆ మార్గం ఏంటి, ఆ మార్గంలో మామూలుగా నడవగలమా, కష్టంగా ఉంటుందా అనేది మనం నేర్చుకున్నాం. సో మళ్ళీ మొదటికి వెళ్దాం. సో ఇర్మియా గారు యూదా జనాంగానికి దేవుని ప్రేరేపణ ద్వారా ఈ వాక్యం రాశారు. సో అసలు యూదా జనాంగాలు ఏం చేశారు? సో దేవుడు వచ్చి వాళ్ళకి చెప్తాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం ఏది, మేలైన మార్గం ఏది అడిగి విచారించి తెలుసుకుని అందులో నడవమన్నాడు. సో వాళ్ళు నడిచేలా లేదనేది ఒక నిమిషం మనం చూద్దాం. అదే వాక్యం కింద చదివితే అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. మిమ్మును పాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయి కోరమని వినబడుచున్నది, అయితే మేము వినము అని వారు అనుచున్నారు. చాలా. సో దేవుడు వాళ్ళని నడుచుకోమంటే వాళ్ళు మేము నడుచుకోమని చెప్తున్నారు. అంతేకాకుండా దేవుడు ఇంకా వాళ్ళని విడిచిపెట్టకుండా కాపు కాయుటకు కావలి వారిని పంపించాడు. కావలి వారంటే ఆయన సేవకులు, ఆయన ప్రవక్తలు, అనేక మందిని ఆయన పిల్లలు నశించుకోకుండా దేవుడు పంపించాడు. ఆలకించుడి, వారు చేయి బూరధ్వని వినబడుచున్నది. సో బూరధ్వని అంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళు ప్రకటిస్తున్నారు, దేవుని మాటలు ప్రవక్త గారు ఆయన పిల్లలని వారు చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు? మేము వినము అని అంటున్నారు. ఆ మార్గంలో నడమంటున్నారు, మేము వినమంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన దుస్థితితో ఆలోచించింది. ఆ పేజీ ముందుకు తిప్పితే ఇర్మియా గ్రంథంలోనే 5వ అధ్యాయం 21వ వచనంలో నేను చదువుతాను త్వరగా. 21 ఏమంటుందంటే, కన్ను నుండి చూడకయు, చెవు నుండి వినకయు నున్న వివేకం లేని మూడులారా
ఈ మాట వినుడి, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? సముద్రము దేవుడు కలిగించాడు. సముద్రముకి దేవుడు బౌండరీ వేసి అది దాటకుండా ఇసుకను పెట్టాడు. ఇంతవరకు ఎప్పుడు అది దాటి రాలేదు. సముద్రం దేవుడికి లోబడుతుంది. బట్ మనుషులు, యూదా జనాంగం ఇక్కడ మనము ఆ విధంగా ఉండగలుగుతున్నామా? మనం పాపం చేసి ఆయన పెట్టిన మార్గంలో నడవలేక పక్కకు వచ్చేస్తున్నామా? కన్ను నుండి చూడకయు, చెవు నుండి వినకయు ఉన్న వివేకం లేని గుడులారా అని యూదా జనాంగం గురించి చెప్తా ఉన్నాడు ఇర్మియా గారు. సో మనము ఆ విధంగా ఉన్నామా లేదనేది ఆలోచించుకోవాలి. అంతేకాకుండా మనందరం క్రైస్తవమే. మనం క్రైస్తవంలో ఉన్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, వెళ్ళిపోతాం అనుకోవడానికి లేదు. మనము ఆ యొక్క పురాతన మార్గం, మేలైన మార్గంలో ఒక అడుగేసి మళ్ళీ పక్కన లోకంలో రావడం కాదు. అదే మార్గంలో నడవాలి అంటే లోతైన అనుభవం కావాలి. ఈ యూదా జనాంగం కూడా దేవుడు ఏర్పాటు చేసిన జనాంగం. ఇర్మియా 18:15 చూస్తే 18:15 ఏమంటారంటే, అయితే నా ప్రజలు నన్ను మర్చి ఉన్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరక చేయబడని దారిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిలో చేసుకుంటున్నారు. సో పురాతన మార్గంలో నడుస్తా ఆ త్రోవలో వారు తొట్టిలో చేసుకుంటున్నారు. ఎందుకని? మాయకు ధూపం వేయించు. ఇంగ్లీష్లో ఏమంటే వర్త్లెస్ ఐడల్స్ అంటారు. సో వర్త్లెస్ ఐడల్స్ అంటే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మన యొక్క ధనము కానీ లేకపోతే కొంతమంది వాళ్ళ యొక్క పాపులారిటీ కొరకు కష్టపడతా ఉంటారు, లేకపోతే కొంతమంది బాగా జిమ్కి వెళ్ళి కండలు పెంచుకోవాలనుకుంటారు. వాటిలో తప్పు లేదు. బట్ వాటిలోనే మన మనసు అంతా ఉందంటే ఇలా చదువుకున్నాం కదా, నీ ధనం ఎక్కడ ఉండో అక్కడే నీ హృదయం ఉండదు. ఇంకా ధనము రీప్లేస్ చేసుకుని అనేకమైన చెప్పుకోవచ్చు. సో మన హృదయం వేరేవి తీసేస్తుందంటే మనం దేవుడికి మన హృదయాన్ని ఇవ్వలేము. కాబట్టి ఆ విషయం మనం గట్టిగా గమనించుకోవాలి. మనము పాపము చేసాము అనే ఆలోచన మనకు కలిగినప్పుడు మనం దేవుడి దగ్గరకు వచ్చి మనం రిపెంట్ అయినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన తీసుకుంటాడు. దావీదు గారు 51 కీర్తనలో చెప్తాడు కదా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎలా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయను. కానీ మన యూదా జనాంగం ఏం అవుతుందంటే, నేను టైం వాళ్ళకి త్వరగా ముందుకెళ్తున్నాను. 20వ వచనంలో మనం చదువుకున్న 6వ అధ్యాయం 20వ వచనంలో వాళ్ళు ఏం చేస్తారంటే, శ్రీబా దేశం నుంచి సాంబ్రాణి తెస్తారు, అట్లానే దూర దేశం నుంచి మధురమైన చెరుకు తెస్తారు. దేవుడు ఏమంటాడంటే వాళ్ళతో, మీ దహన బలులు నాకు ఇష్టం కావయ్యా, మీ బలుల ఎందుకు నాకు సంతోషం లేదు. సో మనం పైకి బాగా భక్తిగా ఉండి వాక్యం ఉంటుంది కదా, అది. సో అటువంటి పరిస్థితి మనకు లేకుండా 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందును, ఇట్టి వారికి విముఖుడవై ఉండును. సో అటువంటి పరిస్థితిలో మనం లేకుండా మనము ఆ యొక్క మార్గంలో ఇది వరకు నడిచిన మోషే, పేతురు, పౌలు గారు, దానియేలు గారు, దావీదు గారు వీళ్ళు నడిచిన మార్గంలో మనం నడవాలంటే దేవుడిలో దృఢముగా నిలబడాలి. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పరిసయ్యులు ఉన్నారు కదా, పరిసయ్యుల గురించి ఆయన అనేక విధాలుగా వాళ్ళ యొక్క వేషధాలను బయటకు తీసుకొచ్చాడు. వచనంలో వెళ్ళను కానీ వాళ్ళు ఏమన్నాడంటే, మీరు గిన్నెయు, మత్తయి సువార్త 23లో ఉంటుంది, తర్వాత చూసుకోండి, కళ్ళెములు వెలుపల శుద్ధి చేయుదురు కానీ లోపల దొప్పుతోనూ అజితేంద్రియులతోనూ నిండి ఉన్నది. బయటకు కనపడడానికి బాగా ప్రమాణంగా ఉంటుంది, లోపల చూస్తే భయంకరమైన కంపు ఉంటుంది. అట్లానే ఇంకేమన్నారు, సున్నము కొట్టిన సమాధులతో పోలి ఉన్నారు. వెలుపల శృంగారంగా ఉండడం కానీ లోపల చచ్చిన ఎముకల వాసన ఉంటుంది. సో అటువంటి దారిలో మనం ఉండకుండా మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకి
మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. సో ఇంకా మనం చదువుకున్న వాక్యం 26లో ఇప్పుడు కింద చదివితే వాళ్ళు ఆయన చెప్పిన మాట వినలేదు, ఆయన చెప్పిన త్రోవలో వాళ్ళు నడవలేదు కాబట్టి వాళ్ళకి భయంకరమైన ఇబ్బంది వచ్చింది. 24వ వచనం 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాం. సో స్త్రీలందరికీ తెలుసు కదా, ప్రసవించే పరిస్థితిలో ఎంత భయంకరమైన పేరు ఉంటుందో అటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొద్ది కింద చదివితే 26వ వచనంలో, ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపు. సో అటువంటి భయంకరమైన స్థితి దేవుడిని అనుసరించిన వాళ్ళు, పురాతన మార్గంలో వెళ్ళని వాళ్ళకి ఉంటుంది అని దేవుడు ఇర్మియా గారి ద్వారా యూదా జనాంగానికి ఈరోజు మనకి నేర్పిస్తా ఉన్నాడు. అంత బాగానే ఉంటుంది. బయట అంతా మనకి ఈరోజు తిన్నాము, అనుకున్నాము, అయిపోయి రేపు వెళ్ళిపోదాం, మళ్ళీ రేపు చూసుకుందాం, అంత బాగానే ఉంటుంది. కానీ ఒక రోజు వస్తుంది మనం దేవుడికి సమాధానం చెప్పాలి. పౌలు గారు 1 దశలోనికాయలు 5:3 చెప్తాడు. చదవండి. 1 దశలోనికాయలకు 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచున్నగా, గర్భిణీ స్త్రీ ప్రసవేద వచ్చినట్టు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. చాలు. సో మనం పురాతన మార్గంలో మిలియన్ మార్గంలో వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమి ఇబ్బంది లేదులే అని అనుకోకుండా ఉండడానికి ఈ వాక్యం దేవుడు ఇక్కడ పెట్టాడు. లోపల నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా నాశనం తటస్థించును. అంతేకాకుండా వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు. సో దేవుడు మనకి వాక్యం ఇచ్చి మనకు ముందుగా మనకి సీక్రెట్గా దేవుడు ఏం చెప్పాడు, ఈ మార్గంలో నడవండియా అన్నాడు. వేరే వాళ్ళకి అవకాశం లేదు. అందరి చేతుల్లో బైబిల్ లేవు కదా, ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, అందరూ దేవుని ఎరగలేదు కదా. మనము ప్రివిలేజ్ అంటే తెలుగులో ఏమంటారు నాకు, ఏర్పరచబడ్డవారు, ప్రత్యేకించబడ్డవారు. సో మనము ఆ ప్రత్యేకతను గ్రహించగలుగుతున్నామా? ప్రతిదినము దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క ప్రసన్నతని మనము ఆస్వాదిస్తున్నామా అనేది గమనించుకోవాలి. కమ్ము గుట్టు వస్తోంది కడవరి దినము, అయ్యో అయ్యో అనగంతో వేదన వినము. కమ్ము గుట్టు వస్తోంది కడవరి దినము, అయ్యో అయ్యో అనగంతో వేదన వినము. సో చివరిగా 5 నిమిషాల్లో ముగించేస్తాను. మనం చదువుకున్న చాప్టర్లోనే ఇంకా కొద్ది కింద చదివితే 27వ అధ్యాయం నుంచి 30వ వచనం వరకు చదవాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందంటే, అక్కడ దేవుడు ఇర్మియా గారిని ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క పిల్లలైన వారిని ఒక పరీక్ష చేయడానికి ఇర్మియా గారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ పరీక్ష ఏంటంటే, ఇప్పుడు మైనింగ్ చేస్తారు కదా. సో వెండిని మైనింగ్ చేయాలంటే సిల్వర్ ఓర్ అంటారు తెలుగులో. శుద్ధి చేసి సో ఇప్పుడు సిల్వర్ ఓర్ అంటే వెండి, దాని యొక్క ఇంప్యూరిటీస్ అందరితో అపవిత్రత అందరితో కలిసి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి దాన్ని అగ్నిలో కాల్చినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కరిగిపోతాయి. అప్పుడు పరిశుభ్రమైన కల్మషం లేని వెండి బయటపడుతుంది. అట్లా దానికి సాదృశ్యంగా ఆ 27 నుంచి 30లో చదువుకుంటే ఏముంటుందంటే, ఇర్మియా గారిని ఆ యొక్క అసైర్ ఆఫ్ మెటల్స్ గా ఏర్పాటు చేసి వారందరినీ పరీక్ష పెట్టమంటాడు. వీళ్ళలో నిజమైన కల్మషం లేని వెండి ఉందా లేదా. అక్కడ సారాంశం ఏమొస్తుందంటే, ఆయన ఎంతో మంట పెడతా ఉంటాడు. భాగం చదివితే 29వ వచనం, కొలిమి తిట్టి బహుగా బుసలు కొట్టుచున్నది, కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము చేయించు వచ్చను. దుష్టుడు చొక్కమునకు రారు, యెహోవా వారిని త్రోసివేసను గనక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడింది. సో వారిని ఎంత పరిశుభ్రపరుస్తున్నా ఆ యొక్క శుద్ధమైన వెండి బయటికి రావడం లేదు. కాబట్టి యెహోవా ఏం చేశాడు, వారిని త్రోసివేయవలసిన వెండిగా
వాళ్ళకి పేరు పెట్టాడు. ఆ వరుసలో వాళ్ళు ఎందుకున్నారు అంటే దేవుడు వాళ్ళకి మార్గం చెప్పాడు. ఇదిగో ఈ మార్గంలో నడవండి అయ్యా, వాళ్ళని విచారించండి, వాళ్ళని అడగండి, ఆ మార్గంలో నడవండి అని చెప్పాడు. కానీ వాళ్ళు మేము నడవము అన్నారు. ఇంకా ఆయన కాపుకాయ వారిని పంపించాడు, కావలి ఉండే వారిని పంపించాడు, బూర ధ్వని ద్వారా ఆయన మాటలు వారికి వినిపించాడు. వాళ్ళు ఏమన్నారు, మేము వినమన్నారు. అందువలన ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో మనము ప్రతిదినం మన యొక్క టైం గడిపే టైంలో, ఇప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది కదా, మనందరికీ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ వల్ల అనేకమైన మేలు ఉన్నాయి, ఫోన్ వల్ల అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏం వాడతారో యూట్యూబ్, ఫేస్బుక్ ఇట్లాంటివి చూసుకుంటే మనకి రోజులు, నెలలు మనకి అంత ఎండ్ లేకుండా ఉంటుంది. ఏదో ఒకటి చూస్తూనే ఉండొచ్చు. బట్ మన సమయము మనం దేవునికి ఎంతవరకు ఇస్తున్నాము, మన యొక్క ప్రయారిటీస్ ఏంటి, మనం దేవుని మార్గంలో నడుచుకుంటున్నామా? ఇప్పుడు అవి చూడటంలో కొంత చూడటంలో తప్పులేదు, కానీ వాటినే చూస్తాం అనుకోండి, అప్పుడేమవుతుంది, మన మనస్సు, మన హృదయం అటు వెళ్ళిపోతుంది, దేవునికి దూరం అయిపోతుంది. కాబట్టి మనము సరైన మార్గంలో నడవాలి. పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చెప్పారు. ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఇంకొకటి చెప్తున్నాను, అనేకులు క్రీస్తు ఒక శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాము. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గు పడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. సో మనము ఈ భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచుతున్నామంటే నాశనమే మన అంతము, కడుపే మన దేవుడు, సిగ్గుపడవలసిన సంగతి లేదు, అతిశయపడతాం. సో పౌలు గారు చెప్పినప్పుడు మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉన్నది కనుక మనం గడిపే సమయము, మనం నడిచే మార్గం, నడవటం అంటే రోడ్డు మీద నడవడమే కాదు, మనం తీసుకునే నిర్ణయాలు కానీ దేవునితో మనం నడిచినప్పుడు మనము ఆ మార్గంలో నడవగలం. నడవటమే కాకుండా ఏమన్నా కనుక లోతైన అనుభవం కలిగి ఉండాలి. పాట పాడేది కదా, నేను యేసుని వెంబడించిన దాంట్లో ఒక వచనం ఏముంటుందంటే, కరువులైనను కలతలైనను కలసి రాని కలిమిలేములు కలవరములు కలిగినాము, కదలనిక కష్టములైన వదలను నాలు నిశ్చయం. ఆ విధంగా గట్టిగా మనం దేవుళ్ళలో నడవబడగలిగితే మనము ఆ యొక్క మేలైన మార్గంలో వెళ్ళగలం. యూదా జనాంగానికి దేవుడు యెహోవా దేవుడు యిర్మీయాని ఏ విధంగా ఒక పరీక్షకు పెట్టాడో మనందరికి కూడా ఒక సమయంలో పరీక్ష ఉంటుంది. తెలుసు కదా అందరికీ. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, చదివి ముగించుకున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు, ఆయన అప్పడగా ఎవరు ఓర్వగలరు. ఆయన కంసాలి వంటి అగ్నివాడు, కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి లాంటి సప్పు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చుని ఉన్నాడు. సో మనము ఆ యొక్క త్రోసివేయబడిన వెండి వలసలో ఉంటామా, లేకపోతే శుద్ధి చేయబడి కల్మషం లేకుండా ఆ యొక్క ప్యూర్ సిల్వర్
అంటారు కదా, ఇప్పుడు ఉమెన్ అంతా జ్యువెలరీ షాప్లో కనుక్కుంటారు కదా, తెలుసు కదా. సో ఆ యొక్క పరిశుభ్రమైన వెండిగా మనము పరీక్షలో పాస్ కాగలమా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. సో ప్రతిదినము వాక్యం చదివి ప్రార్థన చేసుకుని ఆ యొక్క సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు దేవుడు మనల్ని పురాతనమైన మార్గంలో, మేలైన మార్గంలో, నెమ్మది కలిగే మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. దేవుడి అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మర్నాత. మా వీడియోస్ మీకు ఎంతో ఆదరణ కలిగిస్తున్నాయని మేము నమ్ముచున్నాము. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ప్రార్థనా అంశాలని మీ పేరుతో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మర్నాత.